ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈయన వస్తున్నారో లేదో, 2 రోజుల్లో ఎలాగైనా మా ఇంటికి వచ్చేలా చేస్తానని ఛాలెంజ్ చేశాను. చూడాలి ఈయన వస్తారో రారో. అన్నయ్య గారు, అల్లుడు గారేరి? వాడా వస్తాడమ్మా. ఖచ్చితంగా వస్తారు కదా మావయ్య గారు? వెనకాలే వస్తాడులేమ్మా. ఏర్పాట్లన్నీ అయిపోయాయి అమ్మా. చిన్న చిన్న పనులుండిపోయే. నువ్వు లోపలికి రా. తారా గారు లోపలికి రండి. సాగర్ రండి. కృష్ణ పద. మావయ్య గారు, ఆయన నిజంగా వస్తున్నారా? వాడెక్కడొస్తాడమ్మా. రారా అంటే రానని ముండిగా చెప్పాడు. పనుందంట. అదే మాట చెప్తే మీ అమ్మ వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పలేదమ్మా. ఆయన వస్తారని, మీరు ఎలాగైనా ఆయన్ని తీసుకొస్తారని అనుకున్నాను మావయ్య గారు. రానని వాడు ముండిగా సమాధానం చెప్పాడమ్మా. కానీ నేను వదులుతానమ్మా. వాణ్ణి ఎలా రప్పిస్తానో చూడు. నాన్న, బిజీగా ఉన్నావురా? పర్లేదు చెప్పండి నాన్న. నువ్వు నా కోసం ఒక పని చేయాలరా. ఏం చేయాలి? నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రావాలి. నేను రాను నాన్న, నాకు వర్క్ ఉంది. నువ్వు రాకపోతే మన పరువు పోతుందిరా. నన్ను అక్కడికి రప్పించడానికి ఏదో ప్లాన్ చేశారు కదా? నాకు ప్లాన్ వేయాల్సిన అవసరం ఏంటి? నేను చెప్పేది మొత్తం వింటే నేను నిన్ను ఎందుకు రమ్మన్నానో నీకు అర్థం అవుతుంది. చెప్పండి. ఇందాక హడావుల్లో మన ఇంటి నుంచి తీసుకురావాల్సిన రాముడి విగ్రహం మర్చిపోయానురా. అలా ఎలా మర్చిపోతారు నాన్న? త్వరగా వెళ్లాలన్న కంగారులో మర్చిపోయానులేరా. నువ్వు ఎలాగైనా రాములు వారి విగ్రహం తీసుకునిరా. నేను రాను నాన్న. శ్రీకాంత్కి కారిచ్చి పంపించండి, వచ్చి విగ్రహం తీసుకుని వెళ్తాడు. అంత టైం లేదురా. అందరూ వచ్చేశారు. త్వరగా తీసుకునిరా. తప్పదా నాన్న? నువ్వేం మాట్లాడకుండా రాములు వారి విగ్రహం తీసుకుని బయలుదేరు. సరే వస్తాను. రేయ్, సాంప్రదాయమైన బట్టలు వేసుకుని రారా. ఎలా పడితే అలా రాకు. ఆయన ఏమన్నారు మావయ్య గారు? రాకుండా ఎక్కడికి పోతాడమ్మా. రాములు వారి విగ్రహం తీసుకొని ఖచ్చితంగా వస్తాడు. వాడికి వేరే ఆప్షన్ లేదు. ఆయన వస్తారో రారో అని చాలా కంగారు పడిపోయాను. వాడు రావాల్సిందేనమ్మా. సరే, నువ్వు వెళ్ళి సీతమ్మ విగ్రహానికి ఏర్పాటు చేసుకో పో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.